పేరిట మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వించునుగాక. ఆయన కృప, ఆయన కాపుదల నిత్యము మీతో సదాకాలం ఉండి నడిపించునుగాక. ఆమెన్ ఆమెన్. 119వ కీర్తన 147వ వచనం నుంచి 49 3 వచనాలు చదువుకుందాం. భక్తుడు దేవుని ఎలా స్తుతిస్తున్నాడు, ఏ రీతిగా ప్రార్థిస్తున్నాడో మనకి 3 లేఖన భాగాలు చదివితే అర్థమవుతుంది. మొట్టమొదటిది, తెల్లవారక మునిపే మొరపెట్టి తిని. రెండవది, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. మూడవది, నీవిచ్చిన వాక్యము ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును. ఎంత అద్భుతమైన మాటో మనకి ఇక్కడ కనబడుతుంది. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. ఈ రీతిగా ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాడు. నీవు కూడా తెల్లవారకు మునిపే ఈ భక్తుడిలాగా దేవుణ్ణి స్తుతించి చూడు. నీ ఘోరమైన వ్యాధి బాధలున్నా నిన్ను విడిచి వెళుతాయి. ఎప్పుడు చూడని అద్భుతాన్ని చూడగలుగుతావు. స్తుతిలో ఉన్న శక్తి ఏంటో మనం గుర్తించాలి. దేవుని మనం స్తుతించేటప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని స్తుతించి ఆరాధించాలని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది. సత్యము అంటే యేసుక్రీస్తు ప్రభువారు, ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు. అంటే యేసుక్రీస్తును పరిశుద్ధత, నీతి, యథార్థత కలిగి పరిశుద్ధాత్మ అభిషేకముతో తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి పంపాడు. ఆయన మన పాపాలు, మన రోగాలు, మన వ్యసనాలు, దరిద్రతను భరించాడు. నీ కొరకు, నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఏ తండ్రితో అయితే సహవాసం కోల్పోయి తండ్రికి విరోధముగా శత్రుత్వం కలిగి ఉంటున్నామో, మళ్ళీ అదే తండ్రితో సహవాసము కోల్పోయిన సహవాసాన్ని మళ్ళీ కలపడానికి, సహవాసం కలిగి ఉండడానికి ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపి మన యొక్క పాపాలు క్షమించాడు. ఆయన రక్తం ద్వారా మనం కడిగి మనకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణలో మనం కొనసాగించాలి. ఆయన వచ్చేంత వరకు, రెండవ రాకడ వచ్చేంత వరకు కొనసాగించాలంటే భూమి మీద పరిశుద్ధాత్ముడు కావాలని తండ్రి అయిన దేవుని దగ్గర కూర్చొని యేసుక్రీస్తు ప్రభువారు వాగ్దానం తీసుకున్నాడు. నన్ను రమ్మంటున్నావు, మరి వీళ్ళ పరిస్థితి ఏందన్నప్పుడు, నువ్వు వచ్చేయి, నేను ఆదరణకర్తను పంపిస్తాన్నాడు. ఆనాటి నుండి ఈనాడు వరకు ఆదిమ సంఘంలో పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. ఆనాటి నుంచి ఈనాడు వరకు కూడా భూమి మీద పనిచేస్తున్నాడు. కాబట్టి అందుకే నీవు నేను యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్ముని ద్వారా తండ్రి అయిన దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, ఘనపరచాలి, మొరపెట్టాలి. ఇవి చేసినప్పుడు అద్భుతం జరుగుతుంది. ఇక్కడ కొన్ని విషయాలు నేర్చుకుందాం. మొరపెట్టి తిని, ఆశ పెట్టుకొని ఉన్నాను, ధ్యానించుచున్నాను అని భక్తుడు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, నీవు అలా ఉన్నావా? ఈ 3 పనులు చేస్తే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము అని దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాడు. ఎప్పుడైతే ఇవి నువ్వు చేయగలుగుతావో, చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో ఏం కార్యం చేస్తాడో కొన్ని విషయాలు నేర్చుకుందాం. తెల్లవారు ముందుకు ఎప్పుడైతే స్తుతిస్తావో నీ వ్యాధి బాధలను తొలగించి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నుంచి ఆయన తీసుకొస్తాడు. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 24వ వచనం నుంచి 31 వరకు ధ్యానించుకుందాం. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణదశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. చూడండి ఎంత అద్భుతమో చూడు. కాబట్టి
మరణదశలో ఉన్నప్పుడు హిజ్కియా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడో 26వ వచనాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. హిజ్కియా హృదయ గర్వము విడిచి తనను యెరూషలేము కాపురస్తులను తమను తాము తగ్గించుకుని గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపం జనుల మీదకి రాలేదు. హృదయంలో ఉన్న గర్వాన్ని విడిచాడు, తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడు. మరణ పడకలోంచి దేవుడు లేవనెత్తాడు. 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు. అలాగే ఐశ్వర్యాన్ని, ఘనతను కూడా పొందుకున్నాడు. 27వ వచనం, హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యము ఘనత కలిగెను. అతడు వెండి బంగారు రత్నములను సుగంధ ద్రవ్యములను నానావిధం శ్రేష్టమైన సంపాదించుకొని బొక్కసొమ్ములు కట్టించెను. ఎంత అద్భుతమో చూడు. అంటే స్తుతిలో ఉన్న శక్తి ఎంత గొప్పది, ప్రార్థనలో ఉన్న శక్తి ఎంత గొప్పదో మనం నేర్చుకున్నాం. దావీదు ప్రార్థించాడు, తన సమస్యల నుంచి దేవుడు విడిపించాడు. హిజ్కియా ప్రార్థించాడు, తన యొక్క మరణ పడక నుంచి లేవనెత్తిన తర్వాత తన హృదయ గర్వాన్ని విడిచిపెట్టి తన పాపాన్ని ఒప్పుకొని ఆయన సన్నిధిలో సరిచేసుకున్న తర్వాత దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి, అంతేకాకుండా అతి విస్తారమైన ఐశ్వర్యము, ఘనతను దేవుడు అతనికి ఇచ్చాడు. ఎంత అద్భుతమైన దేవుడో చూడు. మరి నీవు కూడా దావీదు వలె, హిజ్కియా వలె తగ్గించుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు నీలో ఉన్న రోగం విడిచిపోతుంది, నీ పేదరికం విడిచిపోతుంది, నీ పాపం నిన్ను విడిచిపోతుంది. నీవు ఎన్నడూ చూడని ఆశీర్వాదము, ఎన్నడూ చూడని అద్భుతాలు చూడగలుగుతావు. దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుందాం, ప్రభుని ప్రార్థిద్దాం. ఆయన కృప సదాకాలం తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. తెల్లవారం ముందుకి మొరపెట్టి తిని నీ మాటల మీద ఆశ పెట్టుకున్నాని భక్తుడు దావీదు నిన్ను స్తుతిస్తూ ఘనపరిచాడు, నన్ను బ్రతికించుమన్నాడు. హిజ్కియా కూడా మరణదశలో ఉన్నప్పుడు మీకు ప్రార్థన చేసినప్పుడు మీరు అతన్ని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. అప్పుడు అతను హృదయ గర్వాన్ని విడిచిపెట్టి ప్రార్థించినప్పుడు మీరు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారు. అంతేకాకుండా ఐశ్వర్యము, ఘనత, సమృద్ధిగా ధనధాన్యములను అతనికి అనుగ్రహించిన మహాదేవుడవు. అందుకే మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మాలో ఉన్న బలహీనతలను, పేదరికం తొలగించండి, వ్యాధి బాధలు దూరపరచుమని మా స్తుతి, మా ప్రార్థన మీరు విని జవాబిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇంకా ఈ వాక్యం ఎంతమంది అయితే వినబోతున్నారో వారిని కూడా ప్రభా బలహీనతల నుంచి, వ్యాధుల నుంచి, పేదరికం నుంచి విడిపించి ఆశీర్వించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.